భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఒక ఈదురుగాలు కూడా భారీగా వేస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దీంతో ఎక్కడికెక్కడ జనజీవనం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎక్కడ ఒక్క మనిషి బయట కనిపించిన పరిస్థితులు కూడా నెలకొంది. నివాసాలు బయటకు కూడా రాని పరిస్థితి మాత్రం నెలకొంది. పూర్తిగా నివాసాలు లోపల బంధించిపోయిన పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షం నేపథ్యంలో ఎక్కడెక్కడ ఈ జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రహదారులపైన అయితే మాత్రం నీరు అత్యధికంగా పొంగి పొరులుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ ఈదురుగాలుల నేపథ్యంలో ఒకవేళ పిడుగులు పడే పిడుగులు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిలో భాగంగానే ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెట్ల కింద కానీ ఉండకుండా ఉండాలని అధికార యంత్రాంగం తెలియజేసింది. ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని అయితే మాత్రం గోదావరి జిల్లాలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎండాకాలం నిజానికి ఏప్రిల్ నెలాఖరున మే మాసం వచ్చిన పరిస్థితి నెలకొంది. మే 3వ తేదీ అత్యధిక ఎండలు చూపించాల్సిన మాసంగా కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఈ విధంగా వర్షాలు కురవడం అనేది ఒక రకంగా రైతులు కూడా, ఈ మామిడి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులే అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నన్ను ఒకసారి వర్షాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అది ఒక రకంగా షూట్ చేసేందుకు కూడా కాస్త